హిట్ ద థర్డ్ కేస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు అంటే నెట్ఫ్లిక్స్ కల్చర్ అలవాటైన వాళ్ళు అయితే చూసుంటారు, కాకపోతే తెలుగులో మాత్రం ఇదే ఫస్ట్ టైం. పిచ్చి మాస్ మూవీ అంతే. మధ్యలో ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి, ఎందుకు ఇది అనిపిస్తుంది. ఓవరాల్ గా మూవీ మాత్రం పక్కా హిట్. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ లేకపోతే స్కేల్ కానీ లేకపోతే ఏదైనా విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి వేరే లెవెల్లో ఉంది. డీటెయిలింగ్ పెట్టి ప్రతి డీటెయిల్ కి పే ఆఫ్ కూడా ఉంటుంది. ఎండ్కి వచ్చేసరికి ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో ఒక సినారియోలో ఆ డీటెయిలింగ్ ఎందుకు పెట్టారనే దానికి ఆన్సర్ ఇచ్చేస్తారు. చాగంటి గారు వాయిస్ ఓవర్ సినిమా మధ్యలో వచ్చినప్పుడు ఇక్కడ ఇంత ఎలివేషన్ అవసరం లేదే, ఎందుకు ఇంత ఎలివేషన్ ఇస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ ఆ ఎలివేషన్ కి క్లైమాక్స్ లో పే ఆఫ్ ఇస్తారు. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మధ్యలో కొంచెం అతి సీన్స్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ వచ్చేసరికి అన్ని జస్టిఫై అయిపోతాయి. సినిమా మొత్తం మనకి హీరో పర్పస్ ఏంటి, మోటివ్ ఏంటి అని చెప్పరు, క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. ఆ క్లైమాక్స్ రివీల్ ఇంకా ఏదో పెద్దది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సింపుల్ గానే లాగిచ్చేసారని చెప్పాలి ఆ లాజిక్ మాత్రం. ఆడియన్స్ రియాక్షన్ అయితే థియేటర్ లో అరుపులు, కేకలు, విజిల్స్, ఫైట్ సీన్స్ అప్పుడైతే మాత్రం అందరు సీట్లోంచి ఎగురుతున్నారు. ఒక సర్ప్రైజ్ మాత్రం ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, రెండో సర్ప్రైజ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రాస్ అయిందనే చెప్పొచ్చు, కాకపోతే చిన్న పిల్లల్ని మాత్రం తీసుకెళ్లొద్దు.